చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ కన్నుమూత. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం. మోయినాబాద్ అంటే ఇప్పుడు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ కన్నుమూత. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలపాల ఖచ్చితంగా, అర్చకులు చనిపోతే 2 నెలల పసిబిడ్డ చచ్చిపోతే సీఎం రేవంత్ రెడ్డి సంతాపం చెప్పిండా? నీ కాంగ్రెస్ నాయకులు కులాహంకారంతో కుమ్మేర జాతరలో పసిగొడ్డును తొక్కి చంపితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ బిడ్డ మీద చిన్న గీత పడలేదని రిపోర్ట్ ఇస్తే పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి స్పందించిండా? సిగ్గు లేదా? కనీసం బుద్ధి లేదా? గింత నిరంకుశ తత్వమా? గింత అన్యాయమా? మీడియాకు సిగ్గు లేదు, సీఎంకు సిగ్గు లేదు, రాష్ట్ర నాయకులకు సిగ్గు లేదు, శాటిలైట్ ఛానళ్ళకు సిగ్గు లేదు. ఎస్, ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే రామ్ చరణ్ గారికి చూపెట్టాలి. 2 కవలలు పుడితే చూపెట్టినావు. 2 కవలలు పుడితే రామ్ చరణ్ గారికి మీడియా మొత్తం పోయి చూపెట్టింది. శాటిలైట్ ఛానళ్ళు స్పెషల్ స్టోరీలు రాసిండ్రు. 2 నెలల పసిబిడ్డ చచ్చిపోతే మీ ఛానళ్ళు రాసినాయి, మీ ఛానళ్ళు మాట్లాడినాయి. ఇవాళ యూట్యూబ్ జర్నలిస్టుల మీద, యూట్యూబ్ ఛానల్ మీద, డిజిటల్ మీడియా మీద అహంకారం చూపెట్టే వాళ్ళందరికీ చెప్తున్నా, నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఒక సమస్యను ఉన్నట్టుగా చూపించేది కేవలం యూట్యూబ్ ఛానల్ మాత్రమే. పసిబిడ్డ చచ్చిపోతే మేము ఆడికి పోతాం, ఖమ్మంలో పేదలు ఇల్లులు కూలుస్తున్నట్టు మేము ఆడికి పోతాం, ఒక ఆడపిల్ల పైన రేప్ జరిగిందంటే మేము పోతాం, ఒక రైతుకు అన్యాయం జరిగిందంటే మేము పోతాం. శాటిలైట్ ఛానల్ అనుకో, రామ్ చరణ్ గారికి 2 కవలలు పుడితే పోతాయి, లేకపోతే ఇక వీళ్ళు ఇక ఒక ఫేమస్ హీరో, కొంత టాలీవుడ్ స్టార్, ఆయన డైపర్లు మార్చిండంటే ఆడికి పోతాయి బిడ్డకు. అరే పిల్లలకు తండ్రులు డైపర్ మారకపోతే మరి మీరు టీవీ నైన్ వాళ్ళు మారుస్తారు? నాకు అర్థం కాదు. కానీ వాళ్ళ బిడ్డకు ఆయన మార్చిండు, వాళ్ళ కొడుకు ఆయన మారుతాడు. ఆ డైపర్లు మార్చే ముచ్చట కూడా చెప్తాయి శాటిలైట్ ఛానల్. 2 నెలల పసిబిడ్డను తొక్కి చంపితే దాని గురించి మాట్లాడరు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు కన్ను మూసినందుకు సంతాపం తెలిపాడు ముఖ్యమంత్రి గారు. ఎట్ ద సేమ్ టైం దీంతో పాటు మరి 2 నెలల పసిబిడ్డ చనిపోతే కూడా సంతాపం తెలపాలి కదా. అంటే ఈ చావు అంటే అర్చకులు చనిపోతే ఆ చావు వార్త ముఖ్యమంత్రి గారికి చేరుతుంది. రాష్ట్రం అంతా ఉడికించింది. నా 2 నెలల పసిబిడ్డ, దళిత బిడ్డ చచ్చిపోతే ఆ వార్త రేవంత్ రెడ్డి గారు చెవున పడలేదా? ఇక అంటే అర్థం కావాలి ఇప్పుడైనా కూడా. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరికి ఇప్పుడు అర్థం కావాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది.